నిత్యం ఎమ్మెల్యే సోమిరెడ్డిని మాట్లాడితే ఏదో అయిపోద్ది అని మాజీ మంత్రి కాకాని అనుకోవడం సరికాదని, ఎలా పడితే అలా మాట్లాడితే జనాలు చూస్తూ ఊరుకోరని టీడీపీ తిరుపతి పార్లమెంటు గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని మెయిన్ రోడ్లో ఉన్న ప్రభుత్వ లేఅవుట్లో నీటిని తొలగించే పనులను నాయకులు చేపట్టారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆదేశాలతో కాలనీలో నిల్వ ఉన్న వరద నీటిని తోడేందుకు మోటార్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఘాటు విమర్శలు చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా భారీగా నీరు నిలిచిపోయిందని చెప్పారు. రాజకీయంగా విమర్శలు చేసేవారిని చూశాము కానీ వ్యక్తిగతంగా ఇలా విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. గిరిజనులకు ఏ ఇబ్బంది వచ్చినా ఎమ్మెల్యే సోమిరెడ్డి చలించిపోతారని సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆలూరు విష్ణువర్ధన్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తపల్లి సాయికుమార్, బొబ్బేపల్లి అంకయ్య నాయుడు, దాసరి శ్రీనివాసులు, వెంకటరమణయ్య, శివశంకర్ తదితరులు ఉన్నారు. అంతా కవర్ చేయి, వీడియో తెప్పి డెలివరీ చేయకు. మోటార్ వర్క్ కనబడుతుంది, నీళ్ళు రావడానికి కదా. మళ్ళీ పోతురా అక్కడ స్పీచ్ వేరే కదా. ప్లేస్లో సోమిరెడ్డి చంద్రమోహన్ గారు ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉన్న రోజుల్లో ఈ ప్లాట్స్ అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్లో వచ్చి ఈ ప్లాట్స్ అలాట్ చేశారు. అది కూడా ఇర్రెగ్యులర్గా చేశారు. చేసేటప్పుడు కనీసం లెవెల్స్ కూడా చూడకుండానే గుంటల్లో ఇచ్చారు. చంద్రమోహన్ రెడ్డి గారు మొన్న ఈ వర్షాలకు వస్తే ఆయన ఇక్కడికి వచ్చి దీన్ని చూసి ఆయన చెల్లించిపోయి గిరిజన్స్కి ఎవరు కూడా లేకపోయినా ఆ గిరిజన కాలనీకి పోయి ఆ గిరిజన్స్కి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ లెవెల్స్కి ఆయన ఇమీడియట్గా దాన్ని తీసి నీళ్లు తీసి కిందకి పెట్టాలని చెప్పి దాన్ని కంపెనీ వాళ్ళతో మాట్లాడి దీన్ని ఏర్పాటు చేస్తుంటే ఆయన దానికి ఇమీడియట్గా 4 రోజుల నుంచి కొత్తపల్లి రమేష్ గారికి అందరికీ చెప్పి దాన్ని ఇక్కడి నుంచి నీళ్లు బయటికి కొట్టమంటే దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది 4వ రోజు 3వ రోజు నుంచి నీళ్లు కొడుతున్నాం. నీళ్లు పోతున్నాయి. ఇక్కడ కావాల్సిన లెవెల్స్ పై ద్వారబందరం దాకా వచ్చి నీళ్లు తగ్గిపోయింది. ఇంకొక అడుగు ఉంది. ఈ రోజు రేపట్లో కూడా అవి తగ్గించేదానికి ఏర్పాటు చేస్తాం. దీంట్లోనే కాదు, చంద్రమోహన్ రెడ్డి గారు గిరిజన కాలనీలో వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు పంచాం. వాళ్ళకి వర్షాలు వస్తే భోజనాలు ఏర్పాటు చేశాం. కాబట్టి ఆయన గిరిజనులకి పేదవాళ్ళకి ఆయన గవర్నమెంట్లో జరిగిన పనులు తప్ప ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మదేవం పంచాయతీలో ఏం డెవలప్మెంట్స్ అనేది జరగలేదు. కాబట్టి మళ్ళీ ఆయన వచ్చి అందరితో ఏర్పాటు చేసి బ్రహ్మదేవం హై స్కూల్కి అడిషనల్ బిల్డింగ్స్, గిరిజన్స్కి కావాల్సినటువంటివి, మిగతా రోడ్లు ఇవన్నీ ఆయన ఒక్కొక్కటి చేస్తున్నారు. దీనికి బ్రహ్మదేవంలో అందరం కలిసి సహాయ సహకారాలు అందించి బ్రహ్మదేవాన్ని పూర్తి అభివృద్ధి పదంలో నడిపించడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధి చెందుతూ ఆశిస్తూ బ్రహ్మదేవం గిరిజన కాలనీ సబ్స్టేషను వెనుక వైపు ఉండేటువంటి గిరిజన కాలనీకి గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వారు వచ్చి ఇక్కడ చూసి ఇదంతా లో లెవెల్గా ఉండి నీళ్లు వచ్చేసి వీధులకు కానీ ఇళ్ళ దగ్గర అంతా కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో గిరిజనుల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ దృష్టి పెట్టి వారు
జిమినీ కంపెనీ పామ్ ఆయిల్ కంపెనీ ద్వారా ఈ యొక్క లెవలింగు, తర్వాత ఇక్కడి నుంచి గుడ్డి డ్రైన్లో కలిసేదానికి ఒక డ్రైన్ ఏర్పాటు చేసేదానికన్నా వెనక ఎక్కడెక్కడ వాటర్ నిల్చుందో అవంతా కూడా ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళతో మాట్లాడి ఆ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ నుంచి చేపట్టడానికి ఆమోదం తెలపడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ఎక్కడైతే నీళ్లు ఎక్కువగా ఉండి నీళ్లు పోకుండా ఉన్నాయో ఆ నీళ్ళంతా కూడా చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఆ నీళ్ళని మోటార్లు పెట్టేసి బయటకు కొట్టిస్తున్నాం. నీళ్లు తగ్గగానే ముందు ఆ మట్టి అంతా తోచి లెవెల్ చేయించి అవతల డ్రైన్ కూడా కంపెనీ వాళ్ళ ద్వారానే ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వ పాలకులు ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేయకుండా మాజీ ఎమ్మెల్యే గారు రైలు కానీ డ్రైన్స్ నీళ్లు లేకుండా అన్లెవెల్ ఉంటే అట్లాగే మట్టి దోలారని చెప్పి చేశారు, కానీ సక్రమంగా పని చేసింది లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దీన్ని సక్రమంగా చేసి గిరిజనులకు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మా చంద్రమోహన్ రెడ్డి గారు ఈ యొక్క పనిని పామ్ ఆయిల్ కంపెనీ జిమినీ ద్వారా సిఎస్ఆర్ఎల్తో చేపట్టడం జరుగుతుంది. చాలా సంతోషం. వారి ఆదేశాల మేరకు ఈ యొక్క పనిని కూడా మేమంతా కూడా అమ్మిడుండి బాగా ఇబ్బందులు గత పాలకులు లాగా కాకుండా ఇది ఒక ఫుల్ఫిల్గా మంచి జరిగే విధంగా మేము చేస్తాం. వారి ఆదేశాలతో కూడా చేయిస్తున్నాం. అదేవిధంగా ఈ మాజీ ఎమ్మెల్యే గారు ఆయన మరీ ముఖ్యంగా మా బ్రహ్మదేవ పంచాయతీలో చూస్తే వాళ్ళు చేసిన మంచి పనులు ఎక్కడా లేవు. రోడ్లు వేసామన్నారు, అన్నీ మొత్తం ఇప్పుడే లేచిపోతున్నాయి. డ్రైన్స్ కట్టామన్నారు, ఆ డ్రైన్స్ని ఒక్క దగ్గర కూడా నీళ్ళు పోవడంలే. అన్నీ వాళ్ళ లో లెవెలు, వాళ్ళ అనుచరులే ఇంజనీర్లు, వాళ్ళ అనుచరులే మొత్తం ఇంకొకరు ఆఫీసులో పర్యవేక్షణ కానీ ఏంలే. ఈ విధంగా చేసేసింది కాకుండా ఆయన ఉదయం లేస్తే చంద్రమోహన్ మాట్లాడతాడు. అసలు ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ మాట్లాడడం కూడా ఆ భాష ఏంది? అసలు ఆ భాష అసలు నువ్వు అసలు ఎమ్మెల్యేకి అసలు ఇంకొకసారి నీ భాష చూస్తే ప్రజలు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకునే పరిస్థితే లేదు. నువ్వు ఏదన్నా ఉంటే విమర్శ చేసుకో, అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడేది ఏంది? మేమందరం కూడా ఉన్నాము, రాజకీయాల్లో ఉన్నాం. దాదాపుగా నేను మా తండ్రి గారితో కూడా 78 నుంచి రాజకీయాల్లో ఉన్నా. మీ తండ్రి గారు కూడా కాకాని రమణారెడ్డి, మా తండ్రి గారు అందరూ కూడా ఆనవాళ్ళ దగ్గర శిష్యరికం చేశారు. వాళ్ళు ఈ భాష వాడలేదే, మేము వాడినాం. మీ నాన్న కూడా వాళ్ళ. నీకేందా ఈ బుద్ధి, చెప్పల బుద్ధి? నీ కడుపు మంట ఏంది? అసలు గ్రామాల్లో పనులు చేస్తున్నాడనే చంద్రమోహన్ రెడ్డి గారు ఈ సిఎస్ఆర్ నిధులు ఎక్కడికెక్కడ ఆగిపోయినాయి. అవన్నీ ఈరోజు తీసుకొని వచ్చి పనులు చేస్తుంటే నువ్వెంతసేపటికి వ్యక్తిగతంగా మాట్లాడతావు. నువ్వేం చేశావు? ఈరోజు బ్రహ్మదేవంలో బుడ్డీ డ్రైన్ చేసింది ఎవరో చెప్పండి. రైతుల్ని చంద్రమోహన్ గారి హయాంలో చేయించాం. అదేవిధంగా దేవాలయం కాంపౌండ్ వాళ్ళు ఎవరు కట్టించారో మా హయాంలో చంద్రమోహన్ ద్వారా చేయించాం. హై స్కూల్ బిల్డింగ్స్ ఎవరు చేశారో చంద్రమోహన్ ద్వారా. సిమెంట్ రోడ్డు రా, ప్రతి దగ్గర రా, మీరు చేయించారు పనులు, మేము చేయించాం. చూడు నీ అంచులు ఎట్ట చేశారో, మేము ఎట్ట చేసాం, చంద్రమోహన్ అంచులు ఎట్ట చేశారో. నువ్వెందుకలా మాట్లాడతావు? రోజు ఏందా భాష అసలు? ఇదే విధంగా మాట్లాడితే జనాలు గమ్మునుండరు. అది తెలుసుకో. ఊరికూరికే ఏదంటే అది మాట్లాడబాకు, పద్ధతి కాదు అసలు అది. ఈ ఎవరు ఒక కుసంస్కారిగా అసలు ఆ భాష ఏంది? చంద్రమోహన్ తిడితే నీకు ఏదో వచ్చేస్తుంది అనుకుంటున్నావా? ఏమీ రాదు. ఆయన మీద ఇంకా అభిమానం పెరగదు ప్రజల్లో. ఆయన ఒక నిబద్ధత గల నాయకుడు. పనులు చేయడం కూడా ఎక్కడైనా కూడా చేస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు 95 నుంచి అనేక గ్రామాల్లో కాలనీలు అయితే, రోడ్లు అయితే, స్కూల్ బిల్డింగ్స్ అయితే, లింక్ రోడ్లు అయితే ఎన్నో చంద్రమోహన్ గారు ద్వారా చేయకుండా నువ్వేం చేసావు? అసలు నువ్వేం చేయకుండానే ఏదేదో మాట్లాడుతావు. ఇది మంచి పద్ధతి కాదు చెప్తున్నాము. ఇంకైనా నీ మాటలు తగ్గించుకో. అభివృద్ధి చేయించేదానికి సహాయపడు, కానీ నువ్వు ఏదేదో మాట్లాడటం కరెక్ట్ కాదు. అవినీతి ఉంటే చూసి చేసుకో, ఇబ్బందిలే. ఎక్కడ అవినీతి చూపించు. నీ కావాలంటే చూపిస్తాం మేము. నీ రోడ్లు రా, చూద్దురా. వేసినాం రోడ్లు, మేము వేసినాం, కాలనీలు వేసినాం, ఎక్కడ చేసావు చూడు. ఇవన్నీ చేసి గిరిజనులు నోరు కడతారు. అసలు ఇక్కడ ఎవరు కట్టుకున్నారు ఇల్లు? నీ తాబేదారులు కట్టుకున్నారు ఇక్కడ ఇల్లు. గిరిజనులు ఇల్లు కట్టావు. అసలు ఎందుకలా మాట్లాడతావు? పెద్ద మనిషిగా వ్యవహరించు. ఏంది అసలు ఆ భాష ఏంది? రోజు తిట్టడమే పని నీకు.
మంచి పద్ధతి కాదు. ఇహనైనా మాట్లాడుకో మాజీ ఎమ్మెల్యే గారు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ. మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.